నమస్తే అండి, నేను రజాక్. కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ముందుగా మీరు చెప్పండి, మీరు కామెంట్ చేయండి. ఈ విషయం మీరు పాజిటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తే నేను మీ కామెంట్స్ పక్కగా చదువుతాను. ప్రజెంట్ ఈ 18 నెలల్లో 20 నెలల్లో కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ఫస్ట్ నాకు కామెంట్ కావాలి. తర్వాత నేను కొన్ని ఆడియోలు వినిపిస్తాను. ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పోలవరం కూడా వెళ్ళొచ్చినారు. సో పోలవరం పనులు 2027 ఎండ్ కల్లా కంప్లీట్ అవ్వాలా. అదేవిధంగా అమరావతి రాజధానికి సంబంధించి 2027 కల్లా ఆల్మోస్ట్ ఫేజ్ 1 కంప్లీట్ కావాలా. ఈ విధంగా పెట్టుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. అమరావతిలో ఎంత డెవలప్మెంట్ జరుగుతుందో నాకు తెలుసు, ఎందుకంటే ఒక విజయవాడ ప్రాంత వాసిగా చెప్తున్నాను. సో అత్యద్భుతంగా జరుగుతుంది. మీకు అక్కడ కనిపించట్లేదంటే ఏం జరుగుతుంది అనేది. రేయం బగళ్ళు దాదాపు 25,000 నుంచి 30,000 మంది పనిచేస్తూ ఉన్నారు. సో ఆ విజువల్స్ కూటమి ప్రభుత్వం చెప్పుకోవడంలో కొంతమేర అయితే వెనకబడిన మాట వాస్తవం. అయితే ఏంటంటే నాకు యంగ్ లీడర్స్ మన నారా లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీడి యొక్క డైరెక్షన్, ముఖ్యంగా నారా లోకేష్ గారు నెక్స్ట్ టీడీపీని హోల్డ్ చేయబోతుంది ఆయన కదా. ఆయన యొక్క ఆలోచన శక్తి ఎలా ఉందనేది నాకు ఎంతగానో అర్థమయ్యేది కాదు. కానీ ఒక్క వీడియో నన్ను బాగా టచ్ చేసిందండి. ఎందుకంటే చెప్తాను, ఎప్పుడైనా సరే ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే, లేదంటే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఒక యుక్త వయసులో ఉన్నటువంటి కుర్రవాళ్ళు, రక్తం సల ఉడుకుతూ మరుగుతున్నటువంటి కుర్రాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళ వల్ల సాధ్యం. చదువుకున్నటువంటి వ్యక్తుల వల్ల మాత్రమే సాధ్యం అని చెప్పేసి నమ్ముతారు. ఒక దేశం డెవలప్మెంట్ పరంగా నెంబర్ 1 స్థానానికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. చదువుకుంటే ఉద్యోగ కల్పన కావాలి. ఈరోజు ఆంధ్రాలో పుట్టి పెరిగినటువంటి, చదువుకొని ఇక్కడ ట్యాక్స్ పే చేయాల్సినటువంటి వ్యక్తులంతా కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఆ రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తా ట్యాక్సులు పే చేస్తున్నటువంటి పరిస్థితి. మరి మన కన్న తల్లికి, మన భూభారతికి, మన ఆంధ్ర రాష్ట్రానికి మనం ఇక్కడ పెరిగాం, ఇక్కడ పుట్టాం, ఇక్కడ రాష్ట్రాలు మనకి ఫీజు రియంబర్స్మెంట్లు ఇస్తే, స్కాలర్షిప్లు ఇస్తే, ఇక్కడ మన టీచర్లు మనకి పాఠాలు నేర్పిస్తే, మన గవర్నమెంట్ మనకి ఫుడ్ దగ్గర నుంచి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే, ఫ్రీ బస్సులు ఏర్పాటు చేస్తే, మనం చదువుకొని మన రాష్ట్రానికి మనం సేవ చేయాల్సింది పోయి మన రాష్ట్రానికి కాకుండా పక్క రాష్ట్రానికి, పక్క దేశాలకు వెళ్ళి సేవ చేయడం ఏదైతే ఉందో, పక్క రాష్ట్రాల యొక్క జీడిపిలో పార్టిసిపేట్ చేయడం ఏదైతే ఉందో కొంత బాధగా అనిపిస్తుంది కదా. మన రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి కొన్ని వేల నుంచి లక్షల మంది జనం, కుర్రవాళ్ళంతా కూడా, ఉద్యోగులంతా కూడా ఆ రాష్ట్ర జీడిపికి ఎంతగానో హెల్ప్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి బెంగళూరులో ఇప్పుడు ఉంటున్నటువంటి యువత అంతా కూడా, కుర్రోళ్ళంతా కూడా, ఉద్యోగులంతా కూడా అక్కడికి వెళ్ళి ఆ రాష్ట్రానికి సేవ చేస్తూ ఉన్నారు. కానీ పక్క రాష్ట్రాలు ఎంతన్నా సరే అద్దె కొంపులో ఉన్నట్లుగానే అవమానాలు, చేత్కారాలు తప్ప మనకి గౌరవం అనేది దొరకదు. మన రాష్ట్రం డెవలప్ కావాలంటే తప్పనిసరిగా మనకి ఇక్కడ ఉద్యోగ కల్పన కావాలా, మనకి ఇక్కడ కంపెనీలు రావాలా. సో గత 5 సంవత్సరాల పాటు పెద్ద కంపెనీలు ఎక్కడ వచ్చినాయంటే నాకైతే తెలియదు. మీరు చూపిస్తే చూపించవచ్చు. పలానా కాగ్నిజెంట్ ఎక్కడ ఉంది, పలానా విప్రో ఎక్కడ ఉంది, పలానా ఇన్ఫోసిస్ ఎక్కడ ఉంది, పలానా టీసీఎస్ కంపెనీ, ఇండియాకి సంబంధించిన కంపెనీలు ఎక్కడ ఉన్నాయి, పలానా ఫేస్బుక్ ఎక్కడ ఉంది, పలానా మెటా ఎక్కడ ఉంది, పలానా అమెజాన్ ఎక్కడ ఉంది, పలానా యూట్యూబ్ ఎక్కడ ఉంది, పలానా గూగుల్ ఎక్కడ ఉంది, పలానా ఇంటెల్ ఎక్కడ ఉంది, పలానా ఎన్విడియా ఎక్కడ ఉంది. ఇవన్నీ కూడా నేను రెగ్యులర్గా చూసేటువంటి కంపెనీలే. ఇవన్నీ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో మనకి ఎక్కడ ఒకటి కనిపించు. కానీ పెద్ద పెద్ద హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా హైదరాబాద్లో కట్టుకొని ఉన్నారు. మరి మన రాష్ట్రానికి రావద్దా? 5 సంవత్సరాల పాటు ఎన్ని కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చినంటే లెక్కపత్రం లేదు. ఈ రోజున కంపెనీలు వస్తున్నాయి. మన టీసీఎస్ వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది, అలాగే మన ఆయిల్ రిఫైనరీ కూడా మన రాయలసీమ ప్రాంతానికి వస్తున్నటువంటి పరిస్థితి. నేను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూటమి అంటారంటే సో ఏమో అనుకునేవాడిని. వాస్తవం అది, ఆయన నమ్మిన సిద్ధాంతం కరెక్ట్. ఎందుకో కూడా చెప్తాను. ఒక్కసారి నారా లోకేష్ గారు మాట్లాడండి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడండి, చంద్రబాబు నాయుడు గారి విజన్ చూడండి. ఒకటి, మన నాయకత్వం పటిష్టంగా ఉంటే, బలంగా ఉంటే, మన రాష్ట్ర డెవలప్మెంట్ కోసం కాంక్షిస్తూ ఉంటే తప్పనిసరిగా డెవలప్మెంట్ అవుతుంది. ఇదివరకు మనం మాట్లాడుకునే వాళ్ళం చేపల మాటలు, ఫిష్ల మాటలు, రొయ్యల మాటలు, ఫ్రాగ్స్ మాటలు, చికెన్ మాటలు అని చెప్పేసి. కానీ ఇప్పుడు అలా కాదు. మనకు కావాల్సింది గూగుల్ కావాలి, మనకు కావాల్సింది క్వాంటమ్ వ్యాలీ కావాలి, మనకు కావాల్సింది మైక్రోసాఫ్ట్ కావాలి, మనకు కావాల్సింది అమెజాన్ కావాలని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. సో నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే మీకు ఈ వీడియో నేను చూపించాలి. ఇది చూడండి ఒకసారి. తప్పేంటి సార్? నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికి నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. తప్పేంటి? ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించాలనుకున్నాం ఇక్కడ. వాళ్ళ 5 సంవత్సరాల్లో చేయలేంది మేము 18 నెలల్లో చేసాం. ఈరోజు కాగ్నిసెంట్ ఎందుకు వచ్చిందండి? టీసీఎస్ ఎందుకు వచ్చింది? గూగుల్ ఎందుకు వచ్చింది? ఇన్సెంటివ్స్ తో పాటు భూమి కూడా తక్కువ ధరతో మేము అందిస్తున్నాం. అందుకే వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఈ రోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఇన్వెస్ట్మెంట్స్ లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1, 25% వచ్చింది. దాని తర్వాత రాష్ట్రం దాదాపు 7-10% అని ఎన్నుకుంది.
నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నిన్న మీటింగ్ లో చెప్పా, సార్ వీ విల్ సెలబ్రేట్ వెన్ ఇట్ ఇస్ 50%. అని మీరు గమనించండి. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, అంటే ఇచ్చాపురం కుప్పం పెట్టుబడులు తీసుకొస్తున్నాం. డీసెంట్రలైజ్ డెవలప్మెంట్, క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మేము చేస్తాం. సో ఇదనమాట మీకు అర్థమైంది కదా నారా లోకేష్ గారు చెప్పింది. మొన్నటి వరకు ఆ గూగుల్ వాళ్ళకి ఏది డేటా సెంటర్ల కోసం భూములు ఇచ్చారని చెప్పేసి 99 పైసలకి ఇచ్చారంటే ఎస్, మాకు ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు కావాలి, ఇక్కడ కంపెనీలు రావాలి, ఇక్కడ ఉన్న వాళ్ళంతా పక్క రాష్ట్రాలకు వెళ్ళి పనిచేస్తా అన్నారు. ఈ రాష్ట్రంలో అత్యద్భుతమైన ఎడ్యుకేషన్ ఉంది. మన దేశంలోకెల్లా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆంధ్రలోని కృష్ణా జిల్లాలో ఉంది. అంత మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టుకొని కూడా ఈ రోజున ఇక్కడ చదువుకొని ఇతర దేశాలకు వెళ్ళడం ఏంటో, పక్క రాష్ట్రాలకు వెళ్ళడం ఏంటో, ఎందుకు వెళ్తున్నావో కూడా తెలియనటువంటి స్టేజ్ ఒకటి ఉంది. దాన్ని రూపుమాపాలని చెప్పేసి ఈరోజు నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా చూస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి డెవలప్మెంట్ అవసరం, ఆంధ్ర రాష్ట్రానికి పునరభివృద్ధి అవసరం. ఇంతకాలం ఈ 5 సంవత్సరాల పాటు వెనక్కబడిపోయినటువంటిదంతా కూడా వెనక్కి తీసుకురావాలి, మళ్ళీ ముందుకు తీసుకురావాలి, పిల్లలకు ఉద్యోగ కల్పన చేయాలి అని చెప్పేసి ఈ రోజున కృత నిశ్చయంతో ఉన్నారు నారా లోకేష్ గారు. నాకు ఈ ఆడియో వినంగానే రిపోర్టర్ అడిగినాడు, ఏమంటే 99 పైసలకి ఇస్తున్నాను. ఎస్ అండి, మరి ఎవడైనా ఎందుకు వస్తాడు? పక్క రాష్ట్రంలో ఇంకా వేరే ఆఫర్లు ఉన్నాయి, పైగా డెవలప్మెంట్ జరిగిపోయింది, వాళ్ళకంటే స్పెషల్ రాజధాని ఉంది, చుట్టుపక్కల అన్నీ కూడా స్పెషల్ కంపెనీస్ అన్నీ కూడా ఉన్నాయి, పాతుకొని కూర్చున్నారు. దాదాపు 3 లక్షల కోట్లు ఐటీ ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉన్నాయి. మరి అలాంటప్పుడు మన రాష్ట్రానికి అక్కడ కాదని ఇక్కడికి తెప్పించుకోవాలండి. ఒక గూగుల్ డేటా సెంటర్ మన రాష్ట్రానికి వచ్చినందుకు బెంగళూరు వాళ్ళు గుక్క పెట్టుకుని ఏడ్చారు, కావు అంటే ఏడ్చారు, కూజోవర్రా అన్నారు. ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి వచ్చినటువంటి వ్యక్తులు. ఇక తమిళనాడులో అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు. అన్నమయ్య గారు ఇక్కడికి వచ్చి ఇది మా రాష్ట్రానికి వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి, అంటే ఇక్కడ ఏ స్థాయిలో వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా మాట్లాడింది, ఏ విధంగా తీసుకొచ్చారని ప్రొగిడాడు. డేటా సెంటర్లో వస్తే నీళ్ళు అయిపోయిన ఒకటే ఏడుస్తాడు. కంపెనీలు రావద్దా, ఇక్కడ పెట్టుబడి పెట్టొద్దా, మైక్రోసాఫ్ట్ రావద్దా, క్వాంటమ్ వ్యాలీ రావద్దా, డెవలప్మెంట్ జరగొద్దా, రాజధాని తయారవద్దా, మన ప్రాంతాలు ఇటు రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తాంధ్ర 3 ప్రాంతాలు డెవలప్ కావద్దా? కేవలం ఫిష్ మార్ట్లు, చికెన్ మార్ట్లు, ఫ్రాగ్ మార్ట్లు, ఫ్రాగులు కూడా తింటారు కదా, ఫ్రాగ్ మార్ట్లు, ఇంకేమైనా మార్ట్లు ఉంటే మటన్ మార్ట్లు, ఇవే రొయ్యలు చేపల పిత్తపరుకులు అమ్ముకునేదా? అదనమాట సంగతి. ఒక పక్క దావోస్ అని, ఒక పక్క ఆస్ట్రేలియా అని, ఒక పక్క అమెరికా అని, యూకే అని, ఇలా అనేక దేశాలు తిరుగుతా ఇన్వెస్టర్లందరినీ కూడా మన రాష్ట్రానికి తీసుకొచ్చి ఈ రోజున కంపెనీలను ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో అందుకే నారా లోకేష్ గారు ఈ మాట అన్న తర్వాత ఎస్, నెక్స్ట్ విజన్ చాలా బాగుంది. టీడీపీ పార్టీ తరఫున అయితే కనుక నారా లోకేష్ గారు మంచి ఆలోచన శక్తితో ఉన్నారు. తప్పనిసరిగా ఈ ఆంధ్ర రాష్ట్రం డెవలప్ కావాలంటే ఆయన ఒకటే గోల్ పెట్టుకున్నాడు ఐటీ శాఖ మంత్రిగా, మన రాష్ట్రానికి వీలైనన్ని ఐటీ కంపెనీలు తీసుకొచ్చేయాలి. కుదిరితే ఈ 5 సంవత్సరాల్లోనే అత్యద్భుతంగా కావాల్సిన ఐటీ కంపెనీలు అటు వైజాగ్ కానీ ఇటు మన అమరావతి ఇప్పుడు డెవలప్ కట్టడం జరుగుతుంది. రోడ్లన్నీ కూడా వేస్తున్నారు. రోడ్లు వేయకుండా ఎలాగా 5 సంవత్సరాలు దాన్ని మురగబెట్టినాడు. ఐకానిక్ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా మురగబెట్టినాడు. నీళ్ళల్లో చెట్లు మొత్తం కూడా అడవి తయారు చేసినాడు. దాదాపు కొన్ని వేల ఎకరాల భూముల్ని 280 స్క్వేర్ కిలోమీటర్ల డిస్టెన్స్ మొత్తం కూడా అన్ని కిలోమీటర్ల భూమి మొత్తాన్ని కూడా అప్పనంగా తుమ్మ చెట్లు మొలిచేలా చేసినాడు 5 సంవత్సరాల పాటు. ఆ ఐకానిక్ టవర్స్ దగ్గర ఉన్నటువంటి వాటర్లో ఎంత పెద్ద చేపలు, ఎంత మూరడ చేపలు అంటారు కదా, దాదాపు 2 feet ఫిషెస్ అక్కడ స్విమ్ చేస్తూ ఉన్నాయి అనమాట. అది అనమాట మన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ డెవలప్ చేసింది. ఆయన 5 సంవత్సరాల డెవలప్ చేసి ఉంటే అయిపోయింది, అది ఎంతో కొంత అయిపోయింది. అది అక్కడ డెవలప్మెంట్ జరిగితే అమరావతి చేస్తే ఇప్పటి కంపెనీలు అన్నీ అమరావతి ఎందుకు రావంటే మీరు చాలామంది అడగవచ్చు, అమరావతికి ఎందుకు రావట్లేదండి అంటే ఎస్, రీజన్స్ ఉన్నాయండి. ఎందుకంటే రోడ్లు ఇంకా కంప్లీట్గా కన్స్ట్రక్షన్ కాలేదు. E1 నుంచి E13, N1 నుంచి N14 రోడ్లు ఉన్నాయి. మొత్తం నార్త్ ఈస్ట్ రోడ్లు ఉన్నాయి. రోడ్లన్నీ కంప్లీట్ కావాలి, డక్స్ నిర్మాణం జరగాలి, అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేయాలి, తర్వాత సీవేజ్ వాటర్ కావచ్చు, తర్వాత డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఫెసిలిటీస్ అని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏవైతే వాటర్కి సంబంధించినటువంటి కెనాల్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా పునరుద్ధరించాలి. అలాగే రిజర్వాయర్స్ ఉన్నాయి అనమాట, దాదాపు 17-20 ఎకరాల్లో చెయ్యాలి. సెంట్రల్ పార్క్స్ ఉన్నాయి, ఎమ్మెల్యే ఎంపీలకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా జడ్జెస్కి సంబంధించి బంగ్లాస్ కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నాయి. అలాగే మన గ్రూప్ సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నాయి. అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేస్తుంటే ఈ పాటికల్లా ఇక్కడ కూడా మనకు అడుగు పెట్టే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేయరు కదా. రేపు ఆయన వచ్చినాక నమ్మకలేదు నాకు అమరావతిని డెవలప్ చేస్తారనేది. ఎంత మంచి ప్రాంతాన్ని పట్టుకొని రెండు జిల్లాల మధ్య ఒక మహానగరాన్ని నిర్మించగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని సర్వనాశనం బోడుగుండి చేశాడు జగన్మోహన్. 2014 అది స్టార్ట్ అవ్వలేదు, 14 అధికారంలోకి వచ్చారు, 18లో స్టార్ట్ అయింది. సంవత్సర కాలంలోనే వాళ్ళు అంత చేయగలిగినారు. సో
మీరు చంద్రబాబు గారి మీద నమ్మకం పెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం పెట్టుకోండి, అలాగే జగన్మోహన్ రెడ్డి మన నారా లోకేష్ గారి మీద నమ్మకం పెట్టుకోండి. తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తారు, చేసి చూపిస్తారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు నారా లోకేష్ గారు మాట్లాడుతున్న మాటలు. నేను ఫ్రీగా ఇచ్చాను, నా రాష్ట్రానికి కంపెనీలు తెచ్చుకుంటాను, నా రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలకు ఉద్యోగ కల్పన కావాలి, ప్రతి సంవత్సరం వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది అని చెప్పేసి గంట బజాయిచ్చి ఈ రోజున నారా లోకేష్ గారు చెప్పినటువంటి పరిస్థితి. సో అందుకే ఇది నా వైపు నుంచి చెప్పండి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మీరు చెప్పండి. మీ ప్రాంతంలో ఎలా ఉంది, మీరు ఏమైనా జరుగుతున్నాయా లేదా, రోడ్లు ఎలా ఉన్నాయి, అలాగే వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది, వాటర్ సప్లై ఎలా ఉంది, ఏమైనా మార్పులు జరిగినాయా, ఈ వచ్చే 2 సంవత్సరాలు ఏమైనా డెవలప్మెంట్ కనిపించిందా మీ ప్రాంతంలో కూడా మీ యొక్క అభిప్రాయం, మీ ప్రాంతం పేరును మీ కామెంట్ చేసి చెప్పండి.